విమానాశ్రయానికి ఇవ్వడంపై కమిటీ. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం జగన్ ప్రభుత్వం కోతపెట్టిన 500 ఎకరాలను తిరిగి కేటాయించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం 3 మంత్రులతో కమిటీ నియమించింది. ఆర్థిక మంత్రి అధ్యక్షతన ఏర్పడిన కమిటీలో పెట్టుబడులు, మౌలిక వస్తువుల మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి సభ్యులుగా ఉంటారు. భోగాపురం విమానాశ్రయానికి RFCలో 2703 ఎకరాలను ప్రతిపాదించగా జగన్ ప్రభుత్వం 500 ఎకరాలు కోతపెట్టి 2203 ఎకరాలను కేటాయించింది. విమానాశ్రయాన్ని అనుకుని సిటీ సైట్ డెవలప్మెంట్ కోసం ప్రతిపాదించిన 500 ఎకరాలకు కోతపెట్టింది. 500 ఎకరాలను తమకు కేటాయిస్తే ప్రపంచ స్థాయి ఏవియేషన్ హబ్ను అభివృద్ధి చేస్తామని, దాన్ని పట్టణంలో అభివృద్ధి చేస్తామని భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తున్న GMR విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కి ప్రభుత్వానికి తాజాగా విజ్ఞప్తి చేస్తే దీనిపై స్పందించిన ప్రభుత్వం మంత్రుల కమిటీ నియమించింది. ప్రపంచ స్థాయి వైమానిక హబ్ను అభివృద్ధి చేయడం వైమానిక రంగ అభివృద్ధికి ఎలా పనికొస్తుంది, ఆ భూమి నుంచి గరిష్ట ప్రయోజనం పొందేందుకు అనువైన రెవెన్యూ మోడల్ ఏంటి అన్న విషయాలు మంత్రుల కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వాన్ని నివేదిక సమర్పిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇట్లాగే హైదరాబాద్లో కూడా అప్పుడు తీసుకుని ఏం చేసింది, ఆ పక్కన ఎవరికన్నా ఏమన్నా ప్రయోజనకరమైన చేసిందా, వాళ్ళకాళ్ళు సంపాదించుకుంటారు. అందుకనే ఇదివరకు కోత పెడితే దాన్ని మళ్ళీ ఇప్పుడు 500 ఎకరాలు ఇవ్వడం అంటే ఇచ్చేస్తారు గ్యారంటీగా. దాని వెనకాల పెద్ద లెక్కలు ఉంటాయి, ఆర్థిక లెక్కలు ఉంటాయి. ఇకపోతే పుస్తకాల బరువు తగ్గనుందో